నేటి బాలలే నేటి బాలలే మనం ఎలా ఉండాలి, డిసిప్లిన్ గా ఉండాలా, సార్స్ మేడమ్స్ అన్ని చెప్పారు కదా. ఇప్పుడు మనము తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఏంటంటే, ఏం తెలుసుకున్నా మనము కొంచెం జాగ్రత్తగా వినాలి. ఇక్కడికి వచ్చి చెప్పినప్పుడు మనం మాట్లాడుతుంటే మీరు చెప్పిన అన్ని పాయింట్స్ అని మర్చిపోతాం కదా. అందుకని ఇప్పుడు మనకి ఆర్గాన్ డొనేషన్ గురించి సార్స్ మేడమ్స్ అన్ని చెప్పారు కదా. అదేంటంటే ఇప్పుడు మనకి లేటెస్ట్ గా ఇప్పుడు మనం చేస్తున్నాం. ఇది వరకు అంటే మీ తాతగారి టైంలో అప్పుడు మనకి ఆర్గాన్ డొనేషన్ అంటే తెలియదు. ఇప్పుడు మనకి అలాగే బ్లడ్ డొనేషన్ గురించి కూడా, ఇప్పుడు బ్లడ్ డొనేషన్ విన్నారు కదా, రక్తదానం. అది కూడా ఒక 50 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం అమ్మో రక్తం ఇచ్చేస్తే వాళ్ళు ఏమైపోతారని భయపడేవారు. కానీ దాని మీద అవగాహన వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారు, అందరూ 18 years దాటిన వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండి రక్తదానం ఇస్తున్నారు అని ప్రజల్ని కాపాడుతున్నారు. అలాగే ఈ ఆర్గాన్ డొనేషన్ అన్నది కూడా ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి మనకు అవగాహన కలిగి ఉంటే దాన్ని మనము ముందుకు తీసుకెళ్ళడానికి అవగాహన ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలకి ఇప్పుడు మేము ఎందుకు వచ్చి చెప్తున్నామంటే, మీకు కానీ తెలిస్తే మీ ఇంట్లో చెప్తారా లేదా, స్కూల్లో అమ్మాయి ఇలా జరిగింది, ఇవాళ వేరే వాళ్ళు వచ్చారు మాకు ఆర్గాన్ డొనేషన్ గురించి చెప్పారని చెప్తారా? ఇంటికి వెళ్ళి చెప్తారా? అన్ని చెప్పాలి. చెప్పి మీ పక్కన ఉన్న ఫ్రెండ్స్ కి ఇలాగా ఏంటంటే ఆర్గాన్ డొనేషన్ గురించి చెప్పడానికి వచ్చారు, మనకి ఇంకా అన్ని చెప్పారు కదా. అలాగే తర్వాత ఇప్పుడు ఏంటంటే ప్రతి ఇయర్ థీమ్ అన్నది ఉంటుంది అన్నమాట. 2025 థీమ్ ఏంటంటే అంగదాన్ జీవన్ సంజీవని అభియాన్. అంటే ప్రతి సంవత్సరం ఒక ఇయర్ కి ఒక థీమ్ అన్నది మనకి గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది అన్నమాట. ఈ ఇయర్ థీమ్ ఏంటి? అంగదాన్. చెప్పండి. జీవన్ సంజీవని అభియాన్. అంటే ఇప్పుడు ఇది మనం ఈ థీమ్ తో, అంటే అది మనం మామూలుగా సింపుల్ గా ఇంగ్లీష్ లో చెప్పాలి అంటే ఆర్గాన్ డొనేషన్ లైఫ్ రివైవింగ్ క్యాంపెయిన్. అంటే ఇప్పుడు మనము అందరికీ అవగాహన కలిగించవలసిన అవసరం ఉంది. ఇది వరకు